ఫ్రెండ్స్, ఈరోజు మనం శాండ్ ఫిల్టర్ డిజైన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనం మీకు ప్రాక్టికల్లో చెప్పాను కదా, ఈరోజు దాని యొక్క థియరీ అనేది నేను క్లుప్తంగా మీకు వివరిస్తాను. హౌ టు డిజైన్ ప్రెజర్ శాండ్ ఫిల్టర్ అంటే ఇందు గురించి అంటే ఇందులో మనం శాండ్ ఫిల్టర్ అంటాం నార్మల్గా. మనం ఎప్పుడైతే వాటర్ ప్రెజర్ అనేది ఇస్తున్నామో దాని ద్వారాగా మనకి వాటర్ అనేది క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది. అందు గురించి మనం ప్రెజర్ శాండ్ ఫిల్టర్ అని చెప్పేసి అంటాం. అసలు శాండ్ ఫిల్టర్ అంటే ఏంటి? శాండ్ ఫిల్టర్ అనేది నీటిలో ఉన్న ధూళి, సస్పెండెడ్ మట్టి కణాలు, క్లోరిన్, ఆర్గానిక్ కెమికల్స్ వంటి కలుషితమైనటువంటి తీసివేయడానికి ఉపయోగించే సిస్టమ్ మాట. ఇది ఎక్కడ ఉపయోగిస్తాం అంటే ఈ ఫిల్టర్ని మనం ఎక్కడ ఉపయోగిస్తాం అనే దానికి వేర్ ఇట్స్ యూజ్డ్. ఇది ప్రీ ట్రీట్మెంట్ యూనిట్, ఆర్ఓ ప్లాంట్లు, డ్రింకింగ్ వాటర్ సిస్టమ్, స్విమ్మింగ్ పూల్ మరియు వర్షపు నీటి శుద్ధిలోని వాడతారు. ఇది మనం ఎక్కడ యూజ్ చేస్తాం యాక్చువల్గా అంటే ఎందు గురించి అంటే మనం ఏదైనా వాటర్ తీసుకున్నప్పుడు అది క్లీనింగ్ చేయాలి కాబట్టి దానికి మనం దీన్ని ఫ్రీ ట్రీట్మెంట్ యూనిట్ కింద యూజ్ చేసేటువంటి WTP కానీ స్విమ్మింగ్ పూల్స్లో కానీ ఇలాగా మనం ఆర్ఓ ప్లాంట్లోని ఫస్ట్ గుంట పెట్టేటువంటి ఫిల్టర్ మాట. నెక్స్ట్ ఇది పనిచేసేటువంటి విధానం అంటే దీని వర్కింగ్ ప్రిన్సిపల్ మాట. అసలు ఏ విధంగా పనిచేస్తుంది మీరు చూసినట్లయితే కనుక ఇది ఫస్ట్ మురికి నీరు ట్యాంక్ పైనుంచి ప్రవేశిస్తుంది. ఇప్పుడు ట్యాంక్ ఏదైతే ఉన్నదో ట్యాంక్ పైనుంచి వాటర్ అనేది పడుతుంది పడిన తర్వాత నీరు క్రిందకి ప్రవహిస్తూ వివిధ మీడియా లేయర్లు, శాండ్, గ్రావెల్స్ ద్వారా పాస్ అవుతుంది. ప్రతి లేయర్లోని దుమ్ము, మట్టి కణాలు వేరవుతాయి. శుభ్రమైన నీరు ట్యాంక్ అవుట్లెట్ ద్వారా బయటికి వస్తుంది. మనం చెప్పుకున్నాం కదా, ఫస్ట్ మనం వాటర్ అనేది పైనుంచి ఇచ్చినప్పుడు లేయర్ టు లేయర్ అనేది అది క్లీన్ అవ్వకుండా లాస్ట్కి ఎండింగ్ నుంచి అవుట్లెట్ ద్వారాగా బయటకు వస్తుంది. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్తే కనుక అసలైనటువంటిది అసలు ఫ్లో రేట్లు, దాని యొక్క ఎంత మనకి క్యూబిక్ వాటర్ అనేది వస్తుంది, ఎంత ప్రెజర్తో వస్తుంది, దాని డిజైన్ అనేది మనం ఇప్పుడు కిందకి వెళ్ళి తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూడండి, ఫ్లో రేటు అంచనా వేయడం. ఇందు గురించి అంటే నేను ప్రతిదీ కూడా ఇది చాలా రెడీ చేసి ఫార్మాట్ అంతా మీకు బిగినర్స్ ఎవరైతే ఉన్నారో అసలు సబ్జెక్ట్ అనేది తెలియని వాళ్ళకి ఎగ్జాంపుల్ తోటి ప్రతి ఫార్ములా తోటి కూడా నేను తయారు చేయడం జరిగింది. మీరు చూసినట్లయితే కనుక మీకు క్లుప్తంగా వివరించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను, అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు మీరు రోజుకి ఎంత నీరు వాడతారో ఆధారంగా ఫిల్టర్ ఎంత వేగంగా పనిచేయాలో నిర్ణయించాలి. ఉదాహరణకి మనం ఎగ్జాంపుల్గా రోజుకి 60 KL అంటే కిలోలీటర్స్ మాట. 60 కిలోలీటర్స్ నీరు 10 గంటలు పనిచేసేటట్టుగా అనుకుందాం. అంటే 10 గంటలు ఫిల్టరేషన్ జరుగుతుందని అనుకుందాం. ఇప్పుడు మనకి ఫ్లో రేటు Q అనేది మనకి ఫ్లో రేట్ కింద మాట. ఈ Q ఈజ్వల్ టు మనం ఇందాక 60 KL అనుకున్నాం కదా, అంటే 60,000 లీటర్లు. ఈ 60,000 లీటర్లు డివైడెడ్ బై 10 గంటలు అంటే మనకి ఇప్పుడు ఎంత వచ్చింది ఇక్కడ 6,000 లీటర్లు బై అవర్. అంటే ఒక గంటకి 6,000 లీటర్లో ఫిల్టరేషన్ జరుగుతుంది అని చెప్పేసి అప్పుడు దాన్ని మనం 6 m³/అవర్స్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ఇది చాలా ఇప్పుడు మనకి ఫ్లో రేట్ అనేది వచ్చింది. మరి సర్ఫేస్ ఏరియా అనేది మనకి కావాలి కదా, ఫిల్టర్ ఏరియా ఎంత ఏంటనేది ఇప్పుడు చూడండి స్టెప్ బై స్టెప్. సెకండ్ వన్ ఫిల్టర్. ఇప్పుడు ఫ్లో రేటు Q అంటే 6 m³/అవర్ అని వచ్చింది. ఇప్పుడు ఫిల్టరేషన్ రేట్ కావాలి కదా, P అంటే వెలాసిటీ మాట, ఈజ్వల్ టు 12 m³/అవర్/m². ఇప్పుడు దీన్నే మనం మరింత క్లుప్తంగా తెలుసుకుందాం. ఇప్పుడు ఫిల్టరేషన్ రేట్ అంటే ఏంటి నిర్వచనం. ఫిల్టరేషన్ రేట్ అనేది ప్రతి చదరపు మీటర్కు గంటకు ఎంత మోతాదులో నీరు పడుతుంది అనే అంచనా. ఇప్పుడు చూడండి, మీకు ప్రతిదీ కిందన కూడా నేను ఇమేజ్ పెట్టాను, దాని ప్రకారంగా మీకు తెలుస్తుంది. ఇదిగోండి దాని యొక్క మీకు ప్రతిదీ కూడా ఇది చాలా ఇమేజ్ రూపంలో మీకు తెలుస్తుంది అనమాట. అంటే ఇటు విత్, లెంగ్త్, హైట్ ఈ మూడాట్ల ద్వారా కనుక ఒక బాక్స్ ఏదైతే ఉందో ఈ బాక్స్లో వాటర్ పడితే కనుక అది లెంగ్త్, విత్, డెప్త్ ఈ మూడాట్ల ద్వారా తీసుకుంటే మనకి ఎంత వాటర్ అయితే వస్తుందో దాన్ని మనం చదరపు మీటర్ గంటకు ఎంత మోతాదులో నీరు పడుతుంది అనే దాన్ని ఎగ్జాంపుల్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఏ క్యూబిక్ మీటర్ ఈజ్ ఏ యూనిట్ ఆఫ్ వాల్యూమ్ ఇన్ ద మెట్రిక్ సిస్టమ్. ఇట్ రిప్రజెంట్స్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబిక్ ద ఈచ్ సైడ్ measuring 1 meter in length. Volume is equal to 1m into 1m into 1 is equal to m3 అంటే 1m3. మీరు ఈ క్యూబ్ చూసినట్లయితే ఇప్పుడు చూడండి, ఇంకా కిందకి డెప్త్లోకి వెళ్తాం మనం సబ్జెక్ట్లోకి.
చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు m క్యూబ్ బై హవర్ బై m స్క్వేర్ అంటే క్యూబిక్ మీటర్ ఫర్ హవర్ ఫర్ స్క్వేర్ మీటర్ అన్నమాట. అంటే గంటకు ఒక చదరపు మీటర్ ఫిల్టర్ ఏరియాలో వడపోయే నీటి పరిమాణం అన్నమాట, నీటి పరిమాణం. ఉదాహరణ ఇప్పుడు మనం చెప్పుకుందాం, ఇది థంబ్ రూల్ వాల్యూ. మీకు ఇందాక చెప్పాను కదా, ఇక్కడ పైన 12 m క్యూబ్ అని వచ్చిందని చెప్పేసి దానికి సంబంధించింది అన్నమాట. ఇది ఫర్ ఫిల్టర్, ఫర్ శాండ్ ఫిల్టర్ అన్నమాట. ఫిల్టరేషన్ రేట్ V అంటే వెలాసిటీ 10 to 15 m క్యూబ్ బై హవర్ బై m స్క్వేర్ అన్నమాట. మోస్ట్లీ కామన్లీ యూజ్ చేసేటువంటి వాల్యూ ఇది 10 to 15 అన్నాం కదా. దీన్ని మనం బేసిక్గా ఈ వాల్యూ అనేది తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. వాల్యూ ఇప్పుడు మనం ఫిల్టరేషన్ రేట్ అన్నమాట. V అంటే వెలాసిటీ అని చెప్పుకున్నాం కదా, 12 m క్యూబ్ బై హవర్ బై m స్క్వేర్. ఇప్పుడు ఇంకా డీప్గా వెళ్దాం, మీరు చూడండి. అంటే మీరు ఒక చదరపు మీటర్ ఫిల్టర్ ఏరియా కలిగిన ట్యాంక్ వాడితే గనక అది గంటకు 12 క్యూబిక్ మీటర్ల నీటిని వడపోయగలదు. మీకు ఇంత క్యూబ్ చూపించాను కదా, ఆ క్యూబ్లో మనం ఎంతైతే వాటర్ తీసుకుంటున్నామో ఆ వాటర్ అనేది బాక్స్లో చూపించాను కదా, అది ఒక చదరపు మీటర్ ఫిల్టర్ కానీ ఉంటే గనక మనకి అది ఒక గంటకు 12 క్యూబిక్ మీటర్ల నీటిని వడపోయగలదు. ఇంకా మనం డెప్త్కి వెళ్దాం కిందకి. మీరు చూడండి, ఇది అసలు 12 క్యూబిక్ మీటర్ అనేది ఎందుకు ఉండాలి అంటే, ఇది ఎందుకు ముఖ్యమంటే ఎక్కువ ఫిల్టరేషన్ రేట్ పెట్టేస్తే నీరు త్వరగా ఓడిపోతుంది కానీ క్లీనింగ్ ప్రాసెస్ జరగదు. అంటే మనం ఏదో ఫోర్స్ ఇచ్చేస్తున్నాం, వాటర్ ఇచ్చేస్తాం అంటే కనుక అది ఎలా పడితే అలాగా జరగదు అన్నమాట. ఇప్పుడు సెకండ్ పాయింట్ మీరు చూడండి, అయితే కనుక టర్బిడిటీ తక్కువగా తగ్గిస్తుంది, ఫిల్టర్ లైఫ్ తగ్గిపోతుంది. మీకు అర్థమైంది ఇప్పుడు ఇది దీని 12 క్యూబిక్ మీటర్ కన్నా ఎక్కువగా ఇచ్చేస్తే కనుక నీరు త్వరగా పడిపోతుంది కానీ క్లీనింగ్ ప్రాసెస్ ప్రాపర్గా జరగదు. ఇందు గురించి అంటే కరెక్ట్గా దానికి మెజరు, దాని ఫ్లో అన్నీ ఈ విధంగా మాత్రం ఉంటేనే జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ అన్నమాట. ఇప్పుడు ఒకవేళ అంత కాదు ఇంకా తక్కువ ఇచ్చుకోవాలి అని అనుకుంటే కనుక చాలా తక్కువ ఫిల్టరేషన్ రేట్ పెడితే అప్పుడు ఏం జరుగుతుంది, అప్పుడు నీరు బాగా ఫిల్టర్ అవుతుంది కానీ సిస్టమ్ బాగా స్లో అయిపోతుంది, కానీ పెద్ద ట్యాంక్ కావాల్సి వస్తుంది. అంటే మనం వాటర్ లోపల ఉన్నటువంటి ప్రెషర్ అనేది తగ్గిపోతే కనుక ఫిల్టరేషన్ జరగకుండా ఉండదు, జరుగుతుంది కానీ అప్పుడు గ్రావిటేషన్ ఫోర్స్ అన్నట్టుగాను ఒక మాదిరిగా జరుగుతుంది తప్ప అంత స్పీడ్గా అన్నట్టు దానికి సంబంధించినటువంటి ఫ్లోలో అయితే కనుక జరగదు. అప్పుడు పెద్ద ట్యాంక్ కావాల్సి వస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, మనం ప్రామాణికంగా అసలు ఏంటనేది చూద్దాం. ఇది చూడండి మేడం, ప్రామాణిక విలువలు అంటే ఇండస్ట్రియల్ నార్మ్స్. మీరు చూసినట్లయితే కనుక ఫిల్టర్, ఈ కింద ఉన్నటువంటి ఫిల్టర్ టైప్స్ అన్నమాట, పక్కన ఉన్నది ఫిల్టరేషన్ రేట్ అన్నమాట, అంటే వెలాసిటీ. అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఫిల్టర్ PSF అంటే ప్రెజర్ శాండ్ ఫిల్టర్. ఈ ప్రెజర్ శాండ్ ఫిల్టర్ అనేది మనం ప్రెజర్ అంటే ఒక ఫోర్స్ అనేది వాటర్ తోటి హెవీగా ఫోర్స్ ఇచ్చినప్పుడు మాత్రం జరిగేటువంటిది PSF అని చెప్పేసి అంటమాట. అది ప్రెజర్ శాండ్ ఫిల్టర్ అన్నమాట. ఇప్పుడు దానికి మనకు ఒక స్టాండర్డ్ ఇందాక చెప్పుకున్నాం కదా, 12 m క్యూబ్ అని చెప్పేసి. ఇప్పుడు మనం 10 to 15 m క్యూబ్ హవర్ బై m స్క్వేర్ అన్నమాట. అంటే ఒక స్టాండర్డ్ అనేది తీసుకోవడం జరిగింది దానికి. ఇది అదే మూల్యంగా 12 అన్నమాట. ఈ 12 అనేది వంటిది మనం ఇండస్ట్రియల్ నార్మ్స్ కింద తీసుకున్నాం అన్నమాట. ఇది నెక్స్ట్ వచ్చేసి గ్రావిటీ ఫిల్టర్. గ్రావిటీ ఫిల్టర్ అంటే మనం ఏ మోటార్ ఇటువంటిది కనెక్ట్ చెయ్యము, అది ఒక కింద బిలో ఒకవేళ అండర్ గ్రౌండ్ కింద ఉంటే కనుక పైనుంచి వచ్చినటువంటి వాటర్ దానికి అదే లేయర్ టు లేయర్ ఫిల్టర్ అవుతుంది అన్నమాట. దాన్ని గ్రావిటేషన్ అని చెప్పేసి అని అంటాం. అది ఎంత 5 to 7 m క్యూబ్ అన్నమాట. ఇప్పుడు మనం ఇందాక మనం చూసినట్లయితే కనుక ఏ అంటే ఏరియా, ఏ క్యూ బై వి అంటే మనకి క్యూ ఆల్రెడీ మనం ఇందాక 6000 లీటర్లు అని చెప్పేసి అనుకున్నాం కదా, 6000 లీటర్లు బై వి అంటే వి అంటే వెలాసిటీ అనుకున్నాం కదా. ఈ 12ని మనం 6 డివైడెడ్ బై 12 ఈజ్ ఈక్వల్ టు 0.5 m స్క్వేర్ అన్నమాట. అంటే ఇక్కడ అర్థం 6000 క్యూబిక్ మీటర్లో అంటే 6000 లీటర్ల నీటిని గంటకు ప్రాసెస్ చేయాలంటే 0.5 చదరపు మీటర్ల ఫిల్టర్ అవసరం మనకి ఇక్కడ. నెక్స్ట్ ఇప్పుడు మనం స్టెప్ 3లోని ట్యాంక్ డయామీటర్ లెక్కింపు. అంటే ట్యాంక్ డయామీటర్ అంటే మీకు ఇందాక ట్యాంకు సార్ మొత్తం ట్యాంక్ ఎంత కావాలి, దాని సైజ్ ఎంత కావాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఎందు గురించి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏరియా తెలుసుకున్నాము, తర్వాత వచ్చేసి వెలాసిటీ, ఆ రెండు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ట్యాంక్ యొక్క డయామీటర్ అనేది తెలుసుకుందాం. ఇప్పుడు గుండ్రపు ట్యాంక్ కోసం ఇప్పుడు ఇది ఫార్ములా అండి, ఇది ఫార్ములా మీరు చూసినట్లయితే కనుక ఇది ఫార్ములా. ఇప్పుడు D = √4 × A/m
పై ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మనం √4 ఇంటూ మనం ఏ అంటే ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కదా ఏరియా ఎంతది 0.5 బై పై అంటే ఎంత పై ఆల్రెడీ ఫార్ములా ప్రకారంగా తీసుకుంటే కనుక 3.14 మాట ఈజ్ ఈక్వల్ టు మీరు చూడండి √0.6366 ఈజ్ ఈక్వల్ టు ఈ రూట్ని కూడా మనం క్యాలిక్యులేషన్ చేస్తే కనుక 0.79 m మాట అంటే m అంటే మీటర్ మాట ఈజ్ ఈక్వల్ టు ఈ m మీటర్ నుంచి మళ్ళీ ఎంఎంలోకి తీసుకుంటే 800 mm అవుతుంది అన్నమాట. అంటే దగ్గర అంటే ఇప్పుడు మనకి అంటే దగ్గరగా ఒక మీటర్కి 200 తక్కువ కానీ 800 mm మనకి జరిగింది మాట. అంటే 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 mm మాట. ఇప్పుడు మనకి మార్కెట్లో 900 mm బై 1000 mm ట్యాంక్లో ఎక్కువగా లభిస్తాయి. అందు గురించి మనం దీన్ని యాక్చువల్గా మనం 1 మీటర్ డయా అనేది తీసుకోవాలన్నమాట. ఓకేనా? ఎందు గురించి అంటే దానికి కూడా ఒక విధమైనటువంటి లెక్క ఉన్నది, అది కూడా నేను కింద మీకు తెలియ చెప్తాను ఈ విధంగా అనేది. ఇప్పుడు స్టెప్ 4 ఇప్పుడు మనకి ట్యాంక్ డయామీటరు ఇవన్నీ కూడా తెలిసినాయి కదా. ఇప్పుడు వాల్యూమ్ ఎంత ఉన్నది అనేది మనకి తెలియాలి. అది ఇప్పుడు చూద్దాం. దీనికి కూడా ఇది ఫార్ములా, ఈ ఫార్ములా ఉంటేనే మనకి వాటర్ ఎంత అనేది అది ఎంత ఫిల్టరేషన్ జరుగుతుంది అనేది మనకి తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ d/2 హోల్ స్క్వేర్ మాట ఇది ఇంటూ హెచ్. అంటే ఇప్పుడు పై అంటే ఎంత 3.14 ఇంటూ డి అంటే ఇక్కడ మనం చూసాం కదా డి అంటే ఎంత వచ్చింది అనేది ఇది d/2 హోల్ స్క్వేర్ మాట అంటే 0.5 ఇంటూ 2 అంటే దీన్ని ఆల్రెడీ క్యాలిక్యులేషన్ చేస్తే 0.5 ఇంటూ 2 స్క్వేర్ మాట ఇంటూ 1. ఇక్కడ 1 అంటే మనం ఎంత తీసుకున్నాం హెచ్. ఇక చూడండి డయామీటర్ హెచ్ మాట హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0.785 m³ అంటే ఈజ్ ఈక్వల్ టు 785 లీటర్లో. ఈ కాలిక్యులేషన్ ప్రకారంగా పైన ఉన్నటువంటి మెజర్మెంట్లు మనం తీసుకోవడం వల్ల దీని వాల్యూమ్ ఎంత వచ్చింది 785 లీటర్లు మాట. అంటే ఈ మొత్తాన్ని లేయర్లో దీనికి 785 లీటర్లు. ఇప్పుడు 785 లీటర్లకి మనం ఎంత లేయర్లో కింద విడగొట్టాలి అంటే మనం ఈ మీడియాని ఎంత భాగాల కింద విడగొడితే మనం వేయొచ్చు. చూడండి మీరు ఈ ప్రాపర్గా ఇమేజ్ ప్రకారంగా నేను మీకు చూపెడుతున్నాను. ఇదిగోండి ఈ లెవెల్స్ మాట గ్రావెల్స్ శాండ్ అంటే ఈ సైజెస్ ప్రకారంగాన ఇది చూడండి మీరు పైన్ శాండ్ అనేది ఇది యాక్చువల్గా పైన వస్తుంది అన్నమాట. టాప్ ఇదిగోండి ఈ టాప్ లేయర్లో వస్తుంది. ఇది ఎంత 50%, 50% అంటే దీనికి మొత్తం మనం ఇందాక ఎంత అనుకున్నాము 785 లీటర్లు అనుకున్నాం. ఈ 785 లీటర్లకి మనం ఫైన్ శాండ్ వచ్చేసి 50% వేయాలంటే 392 లీటర్స్ వేయాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు కోర్ శాండ్ కూడా మనం ఇదిగోండి ఇది సెకండ్ వన్ వచ్చేసి అది కూడా సైజెస్ ఎంఎం ప్రకారంగా కింద మీకు చూపెడతాను. ఆ కోర్ శాండ్ కూడా 30% వేయాలన్నమాట. 30% అంటే ఆ 785 లీటర్స్కి వచ్చేసేటప్పటికి 236 లీటర్స్ యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు గ్రావెల్స్ కింద ఉన్న గ్రావెల్స్ ఏదైతే పెద్దగా ఉన్నదో ఇదేంటంటే ఈ పైన ఉన్నటువంటి 2 మీడియాలు కూడా కిందకి పోకుండా అది ఎటువంటి డ్యామేజ్ కాకుండా ఇది సపోర్టెడ్ మాట. ఈ సపోర్టెడ్ ఇది 157 లీటర్స్. ఈ 157 లీటర్స్ ఈ టోటల్ కలిపితే కనుక మనం 785 లీటర్స్ అనేది కౌంట్ వస్తుంది అన్నమాట. ఒకవేళ మీకు ఇంకొక ఇమేజ్ చూపెడతాను, మీరు చూడండి, మీకు ప్రాపర్గా అర్థమవుతుంది. నేను మీకు ఇప్పుడు చూపించాను కదా, ఇదిగోండి ఇది గ్రావెల్స్ ఈ పైన లేయర్స్ అనేది వేసుకున్న తర్వాత ఈ ట్యాంక్ కూడా మనం యాక్చువల్గా 60% మీడియా వేసిన తర్వాత 40% అనేది ఏదైతే 40% ఉన్నదో ఆ 40% కూడా ఎంటీగా ఉంచాలన్నమాట. అంటే ఫ్లో అనేది వాటర్ అనేది వచ్చిన తర్వాత ఫ్రీగా వెళ్ళడానికి అనేది లోపల గ్యాప్ అనేది ఉండాలి. అందు గురించి ఒక 60% ఒకవేళ మీడియా యూజ్ చేస్తే కనుక ఈ 40% ఎంటీ ఉండాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం బ్యాక్ వాష్ ఇప్పుడు మనం ఎందు గురించి అంటే వాటర్ ఫ్లో పైనుంచి పడేటువంటిది మనం డిజైన్ ప్రకారంగా మనకు వచ్చింది. ఇప్పుడు సేమ్ మరి ఒకవేళ ఈ ఫిల్టరేషన్ క్లీనింగ్ పర్పస్లో కూడా మనకు తెలియాలి కదా ఎంత కావాలని దీన్ని. ఇప్పుడు చూడండి మీరు ఇప్పుడు మనం స్టెప్ 5 బ్యాక్ వాష్ మాట. ట్యాంక్ ఏరియా మనకు వచ్చింది కదా 0.785 m² మాట. ఇప్పుడు బ్యాక్ వాష్కి వెలోసిటీ ఇది కూడా స్టాండర్డ్ మాట. బ్యాక్ వాష్ వెలోసిటీకి వచ్చేటప్పటికి ఎందు గురించి అంటే నార్మల్గా ఫిల్టరేషన్లోని పైనుంచి వాటర్ పడుతుంది కాబట్టి దానికి మనం ప్రెజర్లో ఇస్తాం కాబట్టి లేయర్ టు లేయర్ క్లీనింగ్ అవుతుంది. లేయర్ టు లేయర్ మనకి ఎండింగ్ వచ్చేటప్పటికి ఫిల్టరేషన్ జరుగుతుంది. కాకపోతే ఇంత ఫిల్టరేషన్ అయిన తర్వాత లేయర్ టు లేయర్ టాప్ ఏరియాలో ఏదైతే ఉన్నదో అదంతా కూడా మొత్తం మట్టి పట్టేసి ఉంటుంది కాబట్టి దాన్ని అంతటిని క్లీన్ చేయాలంటే మనకి ఇంకా
ఫోర్స్ ఎక్కువ కావాలి. అందు గురించి ఈ బ్యాక్ వాష్లోని ఫోర్స్ చూడండి, బ్యాక్ వాష్ ఫ్లో 0.85 లీటర్స్ ఇంటూ 16 అన్నమాట. అంటే 12.5 m³ కావాలన్నమాట. అంటే కొంచెం ఇది ఎందు గురించి అండి, కొంచెం ఫోర్స్ దానికన్నా ఇది ఫోర్స్ ఎక్కువ ఉంటేనే కింద నుంచి ఎప్పుడైతే బాటం నుంచి వాటర్ ఫోర్స్ అనేది ఎక్కువ జరుగుతుందో, జరిగినప్పుడు పైన ఉన్నటువంటి లేయర్లో ఉన్నటువంటి డస్ట్ అదంతా ఏదైతే ఉన్నదో అది అవుట్ అవ్వడానికి జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మీడియా ఎంపిక మీరు చూడండి, మీడియా ఇందాక మనం మీడియా ఎంత కావాలనేది చెప్పాను కదా. అసలు ఆ మీడియా ఎంత ఎంపిక, ఎంత సైజులు వాడాలి, అవి చేసేటువంటి అసలు ప్రాసెస్ ఏంటి అంటే ఆ మీడియా ఏం చేస్తుంది. ఇది చూడండి లేయర్, ఇది లేయర్ ప్రకారంగానే ఇది పైన్ శాండ్, ఇది పరిమాణం 0.6 to 1.2 mm అన్నమాట. అంటే చాలా చిన్నవి మాట. మనం అంటే దీన్ని యాక్చువల్గా మనం ఫైన్ శాండ్ అంటే చాలా చిన్న ఇసుక మాట. ఈ ఇసుక ఏం చేస్తుంది, ఇది మట్టి ధూళి తొలగించుటకు, అంటే ఈ ఫైన్ శాండ్ అనేది మట్టి ధూళి లాంటిది తొలగించడానికి ఉపయోగం పడుతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి రెండోది వచ్చేసి కోర్స్ శాండ్, ఇది 1.5 to 3 mm. అంటే కొంచెం ఆ ఇసుక మీద ఇది కొంచెం పెద్దదన్నమాట. ఇది మధ్య తరహా కణాల కోసం అన్నమాట. ఇది లాస్ట్ గ్రావెల్స్ ఏవైతే ఉన్నాయో, గ్రావెల్స్ మనం చెప్పాం కదా, గ్రావెల్స్ అనేవి ఇది 4 mm to 20 mm అన్నమాట. ఇది బాటమ్ సపోర్ట్. గ్రావెల్స్ కింద మీకు పెద్ద గులకరాలు లాంటివి చూపించాను కదా, అవి ఈ బాటమ్ సపోర్ట్ గురించి మాట. ఇప్పుడు ప్రాక్టికల్గా నేను మీకు ఇంకా చూపెడతాను. ఇది యాక్చువల్గా ప్రాక్టికల్ టిప్ గురించి నేను మీకు రెడీ చేశాను. ఇది యాక్చువల్గా మనకి 3 type ఆఫ్ ట్యాంకులు అనేది తయారు చేయబడి ఉంటాయి అన్నమాట. ఒకటి వచ్చేసి FRP ట్యాంక్, అంటే ఇది ఫైబర్తో తయారు చేసేది. ఇది MS అంటే మెటల్, MS ఐరన్తో తయారు చేసేటువంటి ట్యాంకు. రెండోది వచ్చేసి SS ట్యాంక్. ఓకేనా, ఈ మనం అంగుళాల్లో కనుక మెజర్ చేయాలంటే కనుక ఇది చూడండి, దీన్ని అంతటిని కూడా నేను రెడీ చేశాను. ఇప్పుడు చూడండి మీరు ఇది కాబట్టి ఒక ఎగ్జాంపుల్గా 1.6 మీటర్స్ అంటే కనుక 1.6 ఈజ్వల్ టు మన ఎంఎంలోకి కన్వర్ట్ చేసుకుంటే కనుక 1600 mm. దీన్ని మళ్ళీ ఇంచెస్లోకి తీసుకుంటే కనుక 63 ఇంచెస్ అన్నమాట. అంటే మనకి దీనికి కావాల్సింది FRP ట్యాంక్ ఒకవేళ సైజు 1.6 మీటర్స్ కావాలి అని అనుకుంటే కనుక దానికి కావాల్సింది మనం 63 ఇంచెస్ డయా ఉన్నటువంటిది FRP ట్యాంక్ ఎంపిక చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి మీకు కింద ఇంకా ప్రాపర్గా ఇది ఒక ఫార్ములా లాంటిది మాట. ఇది ఇక్కడికి వచ్చేసేటప్పటికి మనకి m² మాట. ఇది అప్రాక్స్గా డయామీటర్, ఇది వచ్చేసి ఇంచెస్ మాట. ఇప్పుడు చూడండి 0.m² ఉంటే కనుక దానికి 0.8 మాట, 0.8 మీటర్స్ అంటే అది 32 ఇంచెస్ ఉన్నటువంటి మనకి ఫిల్టర్ కావాలన్నమాట. ఇప్పుడు చూడండి 1 m² అంటే కనుక 1.13 మీటర్స్ మాట, అంటే 45 ఇంచెస్. చూడండి 2 m² అంటే కనుక 1.6 మీటర్స్, అంటే 63 ఇంచెస్. 3 m² అంటే 1.95 మీటర్స్, అంటే 77 ఇంచెస్ మాట. ఈ విధంగా మనం కాలిక్యులేషన్ కనుక చేసుకుంటే కనుక ఫిల్టర్ డిజైన్ అనేది మనం చేసుకోవచ్చు. లాస్ట్లో చూడండి ఇక్కడ 5 m² అంటే కనుక 2.52 మీటర్స్ మాట, అంటే 99 ఇంచెస్. అంటే మీరు ఎగ్జాంపుల్గా ఇక్కడ చూడండి, ఇదిగోండి 2 అంటే 2 చదరపు మీటర్ల ఫిల్టర్ ఏరియా ట్యాంకు వ్యాసం సుమారు 1.6 మీటర్స్ కావాలి. ఈ విధంగా మనం శాండ్ ఫిల్టర్ గురించి మీకు ఫార్ములాలతో సహా ప్రతిదీ కూడా క్లుప్తంగా వివరించడం జరిగింది. నెక్స్ట్ నేను కార్బన్ ఫిల్టర్ ఏ విధంగా తయారు చేయాలి, కార్బన్ ఫిల్టర్ కూడా సేమ్ ఏ విధంగా, దానికి కూడా మరి ఫార్ములాస్, దానికి కూడా ఏ విధంగా థియరీగా చెప్పాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.